వెల్కమ్ టు శారదా యూనివర్సిటీ అనమాట. సో ఇప్పుడైతే మనం ఆగ్రాలో ఉన్న ది బిగ్గెస్ట్ ఫేమస్ శారదా యూనివర్సిటీకి అయితే మనం వచ్చేసాము. బేసిక్గా ప్రతి ఒక్క +2 అవ్వగానే వాళ్ళ స్టూడెంట్స్ కెరియర్ గురించి చాలా ప్రాపర్గా ఆలోచిస్తారనమాట. సో ఈ 4 ఇయర్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కెరియర్లో చాలా చాలా ఇంపార్టెంట్ డేస్. సో ఎలాంటి సబ్జెక్ట్లో తీసుకోవాలి, ఎలా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. సో అన్నిటికన్నా ముఖ్యంగా నేనైతే శారదా యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, అండ్ హాస్టల్స్ కానీ, ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ప్రొఫెసర్స్ కానీ అందరూ కూడా ఎలా ఉంటారో అనేది మీకు లైవ్లో చూపించేస్తాను. సో నాతో పాటు ఫాలో అయిపోండి, మన ఆగ్రాలో ఉన్న శారదా యూనివర్సిటీ చూసేద్దాం. హాయ్ హాయ్ और बाय खाना हो गया? नो बाय only 120. Okay. So what's your name? Jahnavi. Okay, which subject your favorite subject? Mine was entrepreneur. Huh? Entrepreneur. Oh, super. Our college provide good facilities here, good environment here, safe environment for girls, and most important, a better placements and internship here. Yeah, we really love here to be in a Sharda University. Super. Security is good. Without ID cards, no students are allowed in the college. Hey, hi. What's your name? My name is Nikhil Sharma. Nikhil Sharma. Nikhil Sharma. Okay. Tell me about our college. Okay, so basically Sharda University is the first university in Agra which provide different courses like MBA, BBA, BTech with different colleges with different aspirations. Again, tell us about our faculty and how they are teaching and everything. Okay, so if we talk about our faculty in MBA, we are having different teachers for every subject which provide us different examples, activities and plan different scenarios within the class to improve our skills. Okay. And how about the security and other extracurricular activities and everything? If we talk about recently we have done with our fest also, it was quite great. If we talk about the security, it's quite good. The campus is quite good. If we talk about canteen, if we talk about all over the things, these are well. హలో మ్యామ్. హలో, మ్యామ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ నిజంగా క్యాంపస్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ప్రతి స్టూడెంట్ కాలేజ్కి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఏంటి ఫెసిలిటీస్ కావాలో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా మాకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే 30 ఇయర్స్ ఆల్మోస్ట్ మన శారదా యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి. సో కాలేజ్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ మీ మాటల్లో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది ఈ కాలేజ్ డైవర్సిటీకి చాలా ఫేమస్ అన్నమాట. ఓకే. మా గ్రేటర్ నోయిడాలో ఇంకో యూనివర్సిటీ శారదా యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ 60% ఫీమేల్స్. అదే బాటలోనే మేము నడవబోతున్నాము. మా దగ్గర ఫీమేల్ ఫ్యాకల్టీ, ఫీమేల్ స్టూడెంట్స్ ఎక్కువ తీసుకోబోతున్నాం. మేము ఫీమేల్ స్టూడెంట్స్ అంటే మీ స్కాలర్షిప్స్ కూడా ఇస్తామన్నమాట. ఒక డైవర్సిటీకి చాలా ఫేమస్. రెండోది ఏమంటే మా ట్యాగ్ లైన్ ఉందన్నమాట, శారదా యూనివర్సిటీ శిక్ష విత్ సంస్కార్. అంటే ద వరల్డ్ ఈస్ హియర్ వేర్ ఆర్ యూ అని చెప్పేసి మీరు టీవీలో చూసుంటారు. ద వరల్డ్ ఈజ్ ఆల్సో హియర్ ఇన్ ఆగ్రా. ఓకే. అంటే ఎవరికైనా ఆగ్రా అంటే మీకు తాజ్మహల్ గుర్తొస్తుందేమో, కానీ ఇంకా తర్వాత శారదా యూనివర్సిటీ ఆగ్రా గుర్తు రావాల్సిందే సుమా. మా స్టూడెంట్స్ అందరికీ కూడా ఖచ్చితంగా యూనివర్సిటీనే గుర్తొస్తుంది మ్యామ్. మంచిది. అండ్ ఇప్పుడంతా కూడా చాలా వరకు కొన్ని సబ్జెక్ట్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అంటే లైక్ ఏఐ కానివ్వచ్చు, లేదు అంటే డేటా సైన్స్ కానీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా మన కాలేజ్లో ఎలా అవైలబిలిటీ ఉంటాయి? ఇప్పుడు ట్రెండ్స్ అంటాం అనమాట. మేము Yeah. ఎక్కడెక్కడంతా ప్లేస్మెంట్స్, కెరీర్ ఆపర్చునిటీ ఎక్కడంతా వస్తుందో అక్కడే మేము ఆ కోర్సెస్ స్టార్ట్ చేస్తాము. మీరు నమ్మరు, మా ఒక్కొక్క కోర్సులో నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, బీ స్కూల్లో, ఫార్మసీలో కూడా ఏఐ ఎనేబుల్డ్ కరికులం పెట్టేసుకున్నాం. అంటే ఏదో ఒక టూల్ చదువుకుంటారు వాళ్ళు, ఏదో ఒక కోర్సులో. అంటే ఏఐ ఎందుకు కావాలి, ఛాలెంజెస్ ఏమిటి, గ్రామంలో వెళ్ళి కూడా చెప్తారనమాట వాళ్ళు ఏఐ అడ్వాంటేజెస్ అని చెప్పేసి. మీరు మా కాలేజ్ చూసుంటారు, అక్కడ యాక్టివిటీ సెంటర్లో మేము అక్కడ ఏఐ క్షేత్రం అని చెప్పేసి పెట్టబోతున్నాం, ఏ జ్ఞాన కుంభ క్షేత్రం అని చెప్పేసి. అక్కడ మేము టూల్స్ డెవలప్ చేయబోతున్నాము, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏ ఎనేబుల్డ్ కరికులం డెవలప్ చేయబోతున్నాము, ఓపెన్ సోర్స్ టూల్స్ అంతా మేము చేయబోతున్నాం. మా దగ్గర మంచి ఎన్విడియా కంప్యూటర్ కూడా ఉందంటే 6 కోట్లు ఖర్చు పెట్టి మేము తెచ్చుకున్నాం. ఎందుకంటే మేము ఏం చేస్తామంటే మా పిల్లకాయలు చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, మషిన్ లెర్నింగ్ ఇదంతా చదివేసిన తర్వాత చక్కగా ప్లేస్మెంట్ తీసుకొని ఇండియాని మరవకుండా, మన భారతదేశాన్ని మరవకుండా చక్కగా భారతంలోనే పని చేసుకోవడానికి కోసం మేము
మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాం వాళ్ళకి. ఎక్సలెంట్ మ్యామ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ విషయం కానివ్వచ్చు, అండ్ ఎంతో మంది తెలుగు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అక్కడ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది, అక్కడ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే కంప్లీట్గా వాతావరణం, క్లైమేట్ కానీ, వెదర్ కానీ చాలా చేంజెస్ ఉంటూ ఉంటుంది. సో అంటే అలాంటి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? అండ్ కొంచెం వాళ్ళకి తెలుగు ఎక్కువగా ఉంటుంది, సో ఇక్కడ కంప్లీట్గా హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో లాంగ్వేజెస్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏ విధంగా మీరు ఒక ప్రొఫెసర్స్? అడ్వాంటేజ్ నేను చెప్తాను, ఎందుకంటే మన ఆంధ్రాను లేకపోతే తెలంగాణలో వాళ్ళకి హిందీ అర్థం అవుతుంది. ఇది నేను చూసి చేశాను, ఎందుకంటే నేనే తెలుగు మీడియంలో చదువుకున్నాను, నాకు తెలుసు. రెండోది, వాళ్ళకి మేము అన్నం, పప్పు, చారు వాళ్ళు ఏం తింటారో అది పెట్టగలుగుతాం. లేకపోతే కాస్త గోంగూర అప్పుడప్పుడు వస్తుంది, రాకపోదు. మా ఇంట్లో ఇక్కడ చెట్లు కూడా పెట్టుకున్నాంలేండి. అంటే ఇది చెప్పాలి, ఎందుకంటే రెండోది, ఈ కాలం పిల్లకాయలు నేను చూస్తున్నాను అందరూ పన్నీర్లు, కర్రీ పాయింట్స్లు అక్కడ వెళ్ళే వాళ్ళు అనమాట. లేకపోతే మేము చక్కగా ఇంటి భోజనం లాగా మా మెస్ వాళ్ళు పెడతారు. ఓకే. వాళ్ళకు రొట్టెలు ఇష్టం లేకపోతే చక్కగా అన్నం పప్పు కలుపుకొని తినచ్చు, ఏం పర్వాలేదు. అంటే ఆ శాస్త్రీయ భోజనం ఉంటుందంటే ఉంటుంది. ఇంకా నాన్ వెజిటేరియన్ అడగొచ్చు, మేము చక్కగా నాన్ వెజిటేరియన్ కుక్స్ కూడా పెట్టుకున్నాము. రెండోది, ఈ కల్చరల్ డైవర్సిటీ అంటారన్నమాట. పిల్లకాయలు వస్తే వాళ్ళకు ఫుడ్ కాకుండా వాళ్ళకి ఏమేమి ఇష్టమో, ఎప్పుడప్పుడు ఏమేమి తినాలో ఉంటుంది. మనమంతా బజ్జీలు పకోడీలు తింటాము, ఇక్కడ సమోసాలు ఎక్కువ తింటారు. మన పిల్లకాయలు అక్కడ నుండి వస్తేను వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మేమంతా స్నాక్స్ అండ్ రిఫ్రెష్మెంట్స్ పెడతాము. అదంతా ఏం పెద్ద విషయమే కాదు. సూపర్ మ్యామ్. అండ్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి, కంట్రీస్ ఉన్నాయి, ఎంతో కంట్రీస్ నుంచి, స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ శారదా యూనివర్సిటీకి వస్తున్నారని వినడం జరిగింది. సో ఎన్ని స్టేట్స్ నుంచి వస్తున్నారో తెలుసుకోవచ్చా? నాకు తెలిసి 97 కంట్రీస్ నుండి వస్తున్నారు. నేను మాట్లాడుతున్నాను, నా యూనివర్సిటీ ఇప్పుడు 2 పిల్లకాయలు ఫారిన్ యూనివర్సిటీస్ వచ్చారు. సొమాలియా నుండి ఒక అబ్బాయి వచ్చాడు, నేపాల్ నుండి 10 మంది రాబోతున్నారు. మాకు పిల్లకాయలను తీసుకొస్తే మా పర్పస్ ఈస్ నాట్ టు బ్రింగ్ జస్ట్ స్టూడెంట్స్, వీ వాంట్ టు బ్రింగ్ స్టూడెంట్స్ విత్ ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీ, వీ వాంట్ టు బిల్డ్ దట్ ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీ. ఫారినర్స్ వస్తే కూడా వాళ్ళకి కూడా మంచి క్రాస్ కల్చరల్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే మా ఇన్స్టిట్యూట్ రూల్స్ ఉంటాయన్నమాట, వాళ్ళంతా చక్కగా మా ఇన్స్టిట్యూట్ రూల్స్ లోపలే చక్కగా ఉంటారనమాట. ఫారిన్ స్టూడెంట్స్ పిల్లకాయలు మాట్లాడితే ఏం తెలుస్తుంది, సార్ క్రాస్ కల్చరల్ డైవర్సిటీ వస్తుంది అనమాట. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అంతా తెలుస్తుంది అన్నమాట కదా. మేము దాన్ని జనరల్గా పరిభాషలో అంటాము లెర్నింగ్ బై అబ్జర్వేషన్, ఎస్ లెర్నింగ్ బై ఇంటరాక్షన్ ఎస్ కదా. క్లాస్ రూమ్కి వెళ్ళవా, ఇదంతా బియాండ్ లెర్నింగ్ అంటారు. ఎస్ ఆ చతురత వచ్చేస్తుంది అనమాట. ఎస్. అండ్ వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అంటే చాలా మంది స్టూడెంట్స్కి మెయిన్ వాళ్ళ లైఫ్ కెరియర్కి చాలా స్టాండ్గా వచ్చే పీరియడ్ ఈ 4 years, అంటే ఆఫ్టర్ +2 తర్వాత. సో పిల్లల్ని అక్కడి నుంచి ఇంత లాంగ్ పంపించాలి అన్న, అంటే మెయిల్ ఆర్ ఫీమేల్, ఎలాంటి సెక్యూరిటీ ఇక్కడ ఉంటుంది? విశ్వవిద్యాలయం అంటే మాకు చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మనుషులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, హౌస్ కీపింగ్ ఉంటుంది, చాలా చక్కగా రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, యూజీసీ ఉంది మాకు. అంటే ఆ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మేము ఫాలో చేస్తాం విశ్వవిద్యాలయం. రెండోది, శారదా యూనివర్సిటీలో విమెన్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. నేనే ఒక విమెన్ వైస్ ఛాన్సలర్ అంటే రెస్పెక్ట్ ఉంది కదా, కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏమీ భయం లేదు, చాలా చక్కగా ఉండొచ్చు. మూడోది, మేము స్టూడెంట్స్ని వాయిస్ మేకర్, చేంజ్ మేకర్, స్టూడెంట్స్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్, అంటే వాళ్ళు మా సిస్టంలో ఒక పార్ట్ అనమాట. సో దే బికమ్ వాయిస్ మేకర్స్, దే బికమ్ చేంజ్ మేకర్స్, అందువల్ల ఏమీ భయం వద్దు. ఎస్ మ్యామ్. ఎందుకంటే మేము కూడా చూసాం, జస్ట్ ఫీమేల్ హాస్టల్స్ అనేది క్యాంపస్కి జస్ట్ 1 minute వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అంతే. నేనే యాజ్ అ వీసీ బయట ఉండొచ్చు, నేనే లోపల ఉంటున్నాను ఫ్యాకల్టీ క్వార్టర్స్లో, ఎందుకంటే పిల్లకాయలని సాయంత్రం పూట కలిసి వాళ్ళ దగ్గర నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాను. వాళ్ళు ఏమైనా ఫీడ్బ్యాక్ చేస్తే పటాపట్ చేంజ్ చేస్తాను. సో దే ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ మీ. It is a student-driven university, faculty-mentored university. Super, ma'am. Thank you so much, and nice talking to you, ma'am. Thank you so much. Thank you for your valuable time. Hi. Hello, sir. Hi, How are you? I'm fine. Sir, actually Sarda University is too good and so beautiful. And tell me few words about Sarda University. See, about Sharda University, what I can say that we carry the legacy of 29 years. This is number one. Number two, we teach the student to make them market ready. We don't teach the student to make them job ready, because everybody can get the job, but market ready means whether he should do a job or being an entrepreneur, whatever he do, he'll do in a good way in the market. Okay, sir, students, lot of syllabus is here. So tell me about courses.
Courses, we offer almost 40 plus courses here in this campus. Okay. And from engineering to pharma to management to designing to agriculture, all courses. But mainly focus is engineering, management actually. Along with that, the other courses also there. Okay. Actually, here are a lot of rules. So tell me about a few rules. It's about students. See, the rules is, I'm telling you one thing very clearly, and everybody should know, we don't make student high qualified, because every university is working for high qualification. Yes. We make the student well qualified, because there is a thin line between high qualification and well qualification. If a well qualified person is always accepted in the society. So first and foremost, we give emphasis on well qualification, followed by the student has to learn, student has to obey, because here it's an institution. If we give the proper decorum in their life, so when they be in the future, they will be a big, good human being to produce themselves to achieve their targets. So one is attendance, percentage of attendance is very mandatory. Examination is very stringent. Without proper attendance, you won't be able to sit in the exam also. Simultaneously, they have to do the project on time. Then the industrial visits are also there. They have to go on that way. See, for a student, what a student want, we provide, number one. Number two, for outside student also as well as the inside student, against every 30 student, we have a mentor. Now, for example, if the student comes from Telangana or Andhra Pradesh, we'll have a mentor from Telangana and Andhra Pradesh itself. So what happens? The hand-holding process is also done. Then it's a zero tolerance anti-ragging campus. So we don't encourage the ragging part also. And as of now, there is no such big event of ragging and all happen. So we keep a strict monitoring in that. Although we don't have any dress code for the students, it's an open student concept university. And most importantly, the hostel and mess. The food, what the mess we have provided to the student, it has been decided by the students. We take one student from fourth year, third year, second year, first year, they decide the menu, then we serve it, so that it will be a good sync between their food habits as well as their wanting also. Super. And so security. Security. And female security and male security, because every student's is major period in this 4 years of journey and education journey. So a lot of students interacted with another alcohol and drugs and whatever. So first and foremost, as we are based in Agra, so Agra is basically not known for drugs or alcohol, something like that. This is the first point. It's an advantage to us. Okay. Secondly, for girls, I'm telling, for girl child, because we are the, if I take the Sharda University all across, we are the only university, I think, who has got 43% girl child student. Oh. We promote girls child education, number one. Number two, which is most important part, for boys also, because that's a co-ed campus, so we made a strict, stringent security measures to make the security of the student is on the priority. సో శారదా యూనివర్సిటీలో కనుక ఎవ్రీ స్టూడెంట్ చదువుకుంటే నెక్స్ట్ వాళ్ళ 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ ప్లేస్మెంట్ కానీ వాళ్ళ కెరియర్ కానీ ఎలా ఉంటుంది, ఎంత సెక్యూర్గా ఉంటుంది, మన ఫుడ్ కానీ అట్మాస్ఫియర్ కానీ మనకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ అందరూ ప్రాపర్గా ఉన్నారా లేదా అనేది అన్నీ కూడా చెక్ చేసుకున్నారు కదా. ఎస్ అండి. సో మీరు కూడా శారదా యూనివర్సిటీని విజిట్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి.